సరే ప్రభుత్వం ఇంకా కొన్ని నిర్ణయాలు చేసింది. అంగన్వాడీలకు కొంత వేతనాల పెంపు, అలాగే మినీ అంగన్వాడీలను కూడా ప్రధాన అంగన్వాడీలుగా మార్చాలి. P4 ఈ స్వర్ణాంధ్ర ఫౌండేషన్ అని ఒకటి పెట్టాడు. అది నిజంగా ఎట్లా జరుగుతుందనేది ఒకటి. స్వర్ణాంధ్ర ఫౌండేషన్ అనేది అని ఇప్పుడు P4 ఫౌండేషన్. P4 అంటే మళ్ళీ మామూలే కదా, అంటే దాతల దగ్గర ఏదో మీరు తీసుకొని ఇవ్వటం అని. అంతకుముందు CSR ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ P4 కిందకి దీన్ని మారిస్తే దీనికి కలిగే పర్యవసనాలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ప్రభావాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అధ్యయనం చేయాల్సిన విషయాలే. కానీ ఒకటైతే స్పష్టం అవుతూ ఉంది, అమరావతికి మరిన్ని భూములు తీసుకోవటం మీద, విస్తరణ మీద ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతుంది. పనులు వేగవంతం చేసి ఎక్కడికెక్కడ ముగించేసి ఓ కొలిక్కి తేవడానికి చాలా సమయం అయితే పట్టేటట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు కొత్త విధానం, కొత్త రూల్స్ ఇవన్నీ ఫ్రేమ్ చేసి ఆ ఊపులోకి వెళ్ళి అధికారుల మీద అదే ప్రధానంగా పెడతారో ఒత్తిడి, వాళ్ళు దాంట్లో మునిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా అది అనివార్యమని అంటున్నారు. అది రాకపోతే ఇది అభివృద్ధి కాదంటున్నారు. సో ఈ భూమి అభివృద్ధి అవ్వడానికి మరిన్ని వేల ఎకరాలు తీసుకొని అక్కడ ఏదో అభివృద్ధి చేయాలంటే ఇది ఎలా ఉంటుందంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా తయారవుతుంది.